viewers, welcome to our program Mahanati. 6 అడుగుల ఎత్తు, అదిరిపోయే అందం, గుడ్ లుకింగ్ స్మైల్, హీరోతో పోటీ పడి మరీ నటించే అతి కొద్ది మంది టాలెంటెడ్ హీరోయిన్స్లో హీరోయిన్ అనుష్క ఒకరు. అనుష్క సూపర్ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కి ఈ రోజున అందరి స్టార్ హీరోస్కి లక్కీ హీరోయిన్ అని అనిపించుకుంది. పూరి జగన్నాథ్, కింగ్ నాగార్జున కాంబినేషన్లో 2005లో సూపర్ సినిమా కోసం మొదటగా చాలామంది హీరోయిన్స్ని అనుకోగా ఫైనల్గా డైరెక్టర్ పూరి అనుష్కను సెలెక్ట్ చేశారు. అలా మన అనుష్క టాలీవుడ్కి పరిచయం అయింది. అనుష్క సినిమాలోకి రాకముందు యోగా టీచర్గా ఉండేది. అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి, కానీ సూపర్ సినిమాతో నాగార్జున పేరు మార్చి అనుష్క అని పెట్టడం జరిగింది. అనుష్క సినిమా ఎంట్రీ చాలా యాదృశ్చికంగా జరిగింది. సూపర్ సినిమాతో అనుష్క ఎంట్రీ ఇచ్చి తన నటనతో మరియు గ్లామర్తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సూపర్ సినిమా ఫలితం ఎలా ఉన్నా అందరూ అనుష్క గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. సినిమా తరువాత అనుష్క రాజమౌళి కంట్లో పడింది. రాజమౌళి సినిమాలో హీరోకి మరియు విలన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, కానీ విక్రమార్కుడు సినిమాలో రవితేజ సరసన అనుష్క నటించి తన గ్లామర్తోనూ తన నటనతోనూ ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. 6 అడుగుల ఎత్తు, హీరోకి పర్ఫెక్ట్ పేర్ అనిపించే ఏ డైరెక్టర్ అయినా అనుష్కతో సినిమా చేయాలని అనుకుంటారు. విక్రమార్కుడు సినిమాలో రవితేజతో పోటీ పడి నటించి హిట్ అందుకోవడమే కాకుండా అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేసి అందరి హీరోయిన్స్కి గట్టి పోటీ ఇచ్చింది అనుష్క. విక్రమార్కుడు సినిమా తరువాత చేసిన అస్త్రం సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. 2006లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన స్టాలిన్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో ఒక స్పెషల్ సాంగ్లో చిరంజీవితో పోటీ పడి మరీ డాన్స్ చేసి మరో మెట్టు ఎక్కేసింది అనుష్క. సినిమాలో తన డాన్స్ చూసి మెగాస్టార్ తనకు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. విక్రమార్కుడు, స్టాలిన్ సినిమా తరువాత అనుష్క వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా సినిమా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. అనుష్క నటనకు, గ్లామర్కు ఫిదా అయిన స్టార్ హీరోస్ మరియు డైరెక్టర్స్ అంతా అనుష్క డేట్స్ కోసం ఎదురు చూసేవారు. అనుష్క తెలుగుతో పాటు తమిళంలోనూ ఎన్నో సినిమాలు చేసి అక్కడ కూడా చాలా మంచి పేరు సంపాదించుకుంది. గోపీచంద్తో లక్ష్యం మరియు శౌర్యం సినిమాలో నటించి మంచి పేరుగా ప్రేక్షకుల చేత అనిపించుకున్నారు. వరుసగా 2 సినిమాలు గోపీచంద్తో నటించడంతో వీరిద్దరి మధ్య సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ కూడా వినిపించాయి. కింగ్ నాగార్జునతో పాటు సూపర్ సినిమా తరువాత డాన్, కేడి, రగడ, డమరుకం సినిమాల్లో నటించి నాగార్జునకు లక్కీ హీరోయిన్ అనిపించుకుంది అనుష్క. అనుష్క సినీ కెరియర్లో అందరి స్టార్ హీరోస్ను కవర్ చేసింది. సీనియర్ హీరోలు నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ అందరితోనూ నటించి ఇండస్ట్రీలో మంచి హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. రవితేజతో విక్రమార్కుడు సినిమా తరువాత మళ్ళీ రెండోసారి బలాదూర్ సినిమాలో నటించింది. 2009లో అనుష్క చేసిన అరుంధతి సినిమా తన కెరియర్ని మార్చేసింది. కోడి రామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో అనుష్క నటనకు ప్రేక్షకులు జైజేలు కొట్టారు. అరుంధతికి ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది. అన్బిలీవబుల్ ఓపెనింగ్స్. 35 ప్రింట్స్తో రిలీజ్ అయిన సినిమా సెకండ్ వీక్ 290 ఫిజికల్ ప్రింట్స్కి, డిజిటల్ ప్రింట్స్కి ఎగబాకింది. ఫైనల్గా 360 ప్రింట్స్ని వేశారు. దట్ ఈస్ ది పిక్చర్ స్టామినా. వదల బొమ్మాలి నిన్నొదల అంటూ బాక్స్ ఆఫీస్కు అతుక్కుపోయింది అరుంధతి.
సినిమాతో మంచి స్టార్డమ్ మరియు టాలెంటెడ్ నటిగా ప్రూవ్ చేసుకున్న అనుష్కకు ఈ సినిమా తరువాత చాలా ఆఫర్స్ వచ్చాయి. తెలుగుతో పాటు తమిళంలో కూడా బాగా అనుష్క పాపులర్ అయింది. అక్కడ కూడా సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. అరుంధతి సినిమా తరువాత ప్రభాస్తో బిల్లా సినిమా చేసింది. మెహర్ రమేష్ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా వచ్చిన బిల్లా సినిమాలో ప్రభాస్ సరసన అనుష్క హీరోయిన్గా నటించింది. ఇదే వీరిద్దరి మొదటి సినిమా. ఈ సినిమాలో అనుష్క చాలా గ్లామరస్ రోల్లో కనిపించింది. ఇద్దరు కెమిస్ట్రీకు కుదిరి సినిమా చాలా హిట్ అవ్వడంతో పాటు ప్రభాస్కు కరెక్ట్ జోడీ అని కూడా అనిపించుకుంది. బిల్లా సినిమా తరువాత 2010లో తమిళ్ స్టార్ సూర్యతో కలిసి తెలుగు తమిళ్ భాషల్లో సింగం అనే సినిమాలో నటించింది అనుష్క. ఈ సినిమా తెలుగు తమిళ్లో సూపర్ హిట్ అందుకుంది. ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతూ సింగం 2, సింగం 3 సినిమాల్లో వచ్చాయి. అనుష్క నటించిన సినిమాల్లో వేదం సినిమా చాలా స్పెషల్. కొన్ని పాత్రలు ఎప్పటికీ మర్చిపోలేము. వేదం సినిమాలో అనుష్క చేసిన సరోజా క్యారెక్టర్కు మంచి పేరు రావడమే కాకుండా ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డుని కూడా అందుకుంది. వేదం సినిమా తరువాత పంచాక్షరి అనే సినిమాను చేసింది. ఈ సినిమా ప్రేక్షకులకు అంతగా ఆకట్టుకోకపోయినా ఈ సినిమాలో అనుష్క పాత్రకు మంచి పేరు వచ్చింది. అనుష్క మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా ఖలీజా. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన నటించి హిట్ పేరు అనిపించుకుంది అనుష్క. టాలీవుడ్ హీరోలు అందరితో నటిస్తూ సౌత్ ఇండియన్ స్టార్ రజనీకాంత్ సరసన లింగా సినిమాలో కూడా నటించింది. లింగా సినిమా తరువాత రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన బాహుబలి మరియు బాహుబలి 2 సినిమాల్లో ప్రభాస్ సరసన నటించి పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ప్రభాస్ది అనుష్కది హిట్ కాంబినేషన్. వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన బిల్లా, మిర్చి మరియు బాహుబలి 1 and 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్నాయి. గుణశేఖర్ అనుష్క కాంబినేషన్లో వచ్చిన చారిత్రక చిత్రం రుద్రమదేవి. సుమారు 60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన రుద్రమదేవి సినిమాలో రుద్రమదేవిగా అనుష్క తప్పితే వేరే ఎవ్వరిని ఊహించుకోలేము. రాణి రుద్రమదేవిగా అనుష్క నటనకు ప్రేక్షకులకు బాగా అలరించింది. బాహుబలి, రుద్రమదేవి పెద్ద సినిమాలు చేస్తేనే సైజ్ 0 అనే రొమాంటిక్ సినిమా చేసింది. పాత్ర నచ్చలే కానీ తాను ప్రాణం పెట్టి మరీ పనిచేసింది సైజ్ 0 సినిమా కోసం. బాగా లావు అయ్యి బాగా కష్టపడి మరీ పనిచేసింది. కానీ సైజ్ 0 సినిమా అనుష్కకు డిసప్పాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా ప్రేక్షకుల చేత కొన్ని విమర్శలు కూడా అందుకుంది. బాహుబలి ది కంక్లూజన్ సినిమా తరువాత అనుష్క డైరెక్టర్ జి అశోక్ కాంబినేషన్లో వచ్చిన థ్రిల్లర్ సినిమా భాగమతి. భాగమతి సినిమాతో ప్రేక్షకులను భయపెట్టి హిట్ అందుకున్న అనుష్క ఆ తరువాత డైరెక్టర్ సురేందర్ రెడ్డి మెగాస్టార్ కాంబినేషన్లో పాన్ ఇండియా సినిమా సైరా నరసింహారెడ్డి సినిమాలో ఝాన్సీ మహారాణి లక్ష్మీబాయిగా నటించింది. సైరా నరసింహారెడ్డి సినిమా తరువాత హేమంత్ మధుకర్ డైరెక్షన్లో థ్రిల్లర్ సినిమాగా నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిశ్శబ్దం సినిమా అనుష్కకు ఎంతో స్పెషల్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు అనుష్క ఇండస్ట్రీకి వచ్చి కరెక్ట్గా 15 ఏళ్ళు అయ్యాయి. అందుకు తనను డైరెక్ట్ చేసిన స్టార్ డైరెక్టర్స్ అందరూ వచ్చి స్వీటీకి బెస్ట్ విషెస్ని కూడా తెలిపారు. ఇదండి
అది ఈనాటి మహానటి ఎపిసోడ్ అనుష్క గురించి. మరో ఎపిసోడ్తో మరో తారతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.